రాష్ట్రంలో ఋతుపవనాలు ప్రవేశించి నెల గడుస్తున్నప్పటికీ కూడా సరైన రీతిలో అయితే వర్షపాతం నమోదు కావడం లేదు. చాలా ప్రాంతాల్లో కూడా రైతులు నారు పోసి నాటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే వర్షాలు కురవకపోవడంతో అయితే రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే వచ్చే రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతుంది, వర్షాలు కురుస్తాయా లేదా, ఈసారి ఎలాంటి వర్షపాతం నమోదు అవుతుందో మనతో చెప్పడానికి అయితే హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. సో ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. చూసారు కదా సార్, మనం చూసుకోవచ్చు ఋతుపవనాలు ఐ థింక్ మే 27th మన తెలంగాణలో వచ్చినట్టున్నాయి. సో అప్పటి నుంచి కూడా సరైన స్థాయిలో వర్షపాతం నమోదు కాలేదు. ఇప్పటికి కూడా లోటు వర్షపాతం ఉన్నట్లయితే చెప్తున్నారు. సో ఎట్లా వచ్చే రోజులు ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒక విధంగా ముందస్తు నైరుతి ఋతుపవనాలతో మనకి మేలో మనకి మంచి వర్షం అనేది నమోదైనప్పటికీ కూడా జూన్లో మొదటి వారంలో కొంచెం తేలికపాటి మోస్తారు వర్షాలు నమోదైనప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం గత 15 రోజులు కూడా మనకి మంచి వర్షాలు అనేవి లేవనే చెప్పొచ్చు. ఇటు చూసుకున్నట్లయితే వాతావరణంలో మనకి ముఖ్యంగా దక్షిణ తెలంగాణ భాగంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి మాత్రం అక్కడక్కడ తేలికపాటి వర్షాలు అనేవి నమోదవుతున్నాయి. ఎక్కడ కూడా భారీ వర్షాల యొక్క జాడ అనేది లేదనే చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే అటు ఏర్పడేటువంటి ద్రోణులు కానీ ఇంకా ఉపరితల చక్రవాకాలు కూడా ఒక విధంగా తగ్గడం వల్ల మనకి సరైనటువంటి వర్షం అనేది గత 15 రోజులుగా లేదు. రానున్న 5 రోజులు కూడా తేలికపాటి వర్షం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. తర్వాత క్రమేపీ ఈ యొక్క వర్ష తీవ్రత పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. సార్ వచ్చి ఎప్పటి నుంచి అయితే మనకు వర్ష సమృద్ధిగా కురిసే అవకాశం అవుతుంది? ప్రస్తుతం అయితే లోటు వర్షపాతం ఉంది. సో ఎలా ఉండబోతుంది సిచ్యువేషన్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే 28 నుంచి కూడా మనకి వర్ష తీవ్రత క్రమేపీ పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం జూన్లో కనుక చూసుకున్నట్లయితే మనం ఆశించిన స్థాయిలో వర్షపాతం అనేది నమోదు అవ్వలేదు. ఒక విధంగా చెప్పాలి అంటే 44% వర్షపాతం లోతట్టులోనే ఉందనే చెప్పొచ్చు. సో ఒక విధంగా సగటున కనుక చూసుకున్నట్లయితే 10 సెంటీమీటర్ల వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికీ 23 జూన్ కల్లా కూడా 10 సెంటీమీటర్ల వర్షపాతం అనేది నమోదు అవ్వాలి. ప్రస్తుతం కనుక నమోదైనటువంటి గణాంకాలు కనుక చూసుకున్నట్లయితే సుమారు 5 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. గత సంవత్సరం ఇదే సమయానికి కూడా వర్షపాతం బాగానే ఉంది. సో ఈ సంవత్సరం కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. ఎట్లా ఉంటుంది? ఒక విధంగా చూసుకున్నట్లయితే జూన్లో మాన్సూన్ ఈ నైరుతి ఋతుపవనాలు అనేవి మొత్తం భారతదేశం అంతటా కూడా వ్యాపించడానికి సమయం పడుతూ ఉంటుంది. ఈవెన్ జూలై 8 వరకు కూడా ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు ఇటు దక్షిణ భారతదేశం నుంచి ఉత్తర భారతదేశంకి ప్రయాణించడానికి తగిన సమయం అనేది తీసుకుంటూ ఉంటుంది. ఒక్కసారి దక్షిణ భారతదేశం నుంచి ఉత్తర భారతదేశం వరకు వ్యాపించిన తర్వాత ఈ నైరుతి ఋతుపవనాల యొక్క తీవ్రత అనేది క్రమేపీ పెరిగి జూలై అనగానే మనకి రెయిన్ఫాల్లో ముఖ్యమైన నెల కింద తీసుకుంటూ ఉంటాం. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ క్లైమటాలజికల్ సినారియో ప్రకారం చూసుకున్నట్లయితే గత సంవత్సరం కూడా జూన్లో మనకి వర్షపాతం నమోదు తగ్గినప్పటికీ కూడా జూలైలో ఈ యొక్క లోటు ఏదైతే ఉందో అది జూలైలో కవర్ అయిందని చూసాం. మనం చూసుకోవచ్చు చాలా ప్రాంతాల్లో కూడా మేఘావృతమై భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి చాలామంది అంచనా వేస్తున్న సమయంలో గంటలో గాలులకు మొత్తం మేఘాలన్నీ వెళ్ళిపోతున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్ ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే పగటిపూట మనకి చూసుకున్నట్లయితే మేఘకృతమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఈవెన్ సాయంత్రం సమయంలో కూడా మేఘకృతమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ కూడా గాల్లో సరిపడినంత తేమ అనేది ప్రస్తుతం లేదనే చెప్పొచ్చు. ఒక విధంగా ప్రస్తుతం రాష్ట్రం మీద వీస్తున్న గాలులు కూడా చూసుకున్నట్లయితే దిగువ స్థాయిలోనే పశ్చిమ గాలులు అలాగే నైరుతి గాలులు వీస్తున్నప్పటికీ కూడా గాలిలో ఉన్నటువంటి తేమ శాతం తగ్గడం వల్ల మనకి సరైనటువంటి వర్షాలు అనేవి పడడం లేదని చెప్పొచ్చు. రైతులు ఎప్పటి నుంచి ఆశించవచ్చు సరైన వర్షపాతాలు ఉంటాయని? చాలామంది నాటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో వాళ్ళు ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతే బెటర్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే రానున్న 5 రోజులు కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. నిన్న కూడా చూసుకున్నట్లయితే మేడ్చల్లో 4 సెంటీమీటర్లు, అలాగే మోల్గులో 4 సెంటీమీటర్లు, ఇంకా చూసుకున్నట్లయితే జయశంకర్ భూపాల్పల్లిలో 2 సెంటీమీటర్ల వరకు కూడా అక్కడక్కడ వర్షపాతం అనేది నమోదవడం చూడొచ్చు. సో రానున్న 4 రోజులు కూడా ఇట్లాంటి వాతావరణమే ఉండి తర్వాత 28 నుంచి కొంచెం ఈ వర్ష తీవ్రత పెరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వచ్చే రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందా? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఉత్తర రాష్ట్రాల్లో ప్రస్తుతం ఇటు ఈ యొక్క వాతావరణంలో ఉన్నటువంటి ద్రోణులు కానీ యొక్క ఉపరితల చక్రవాకాలు అనేవి ఉత్తర రాష్ట్రాల్లో కొనసాగడం వల్ల ప్రస్తుతం అక్కడ మనకి ఎక్కువ మేఘకృతమైనటువంటి వాతావరణంతో పాటు వర్షాలు కూడా ఎక్కువగా పడుతున్నాయి. సో రానున్న రోజుల్లో మన దక్షిణ భారతదేశం ఈవెన్ తెలంగాణకు కూడా మంచి వర్షాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది.
చూశారు కదా, వచ్చే 4 రోజుల పాటు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, జూన్ 28 తర్వాత పరిస్థితి మారుతుందని చెప్పేసి కూడా ధర్మరాజు గారు చెప్తున్నారు. అయితే గత సంవత్సరం కూడా ఇదే విధంగా జూన్లో లోటు వర్షపాతం నమోదైందని, కానీ జూలైలో ఆ లోటు భర్తీ అయ్యే విధంగా వర్షం కురిసిందని, ఈసారి కూడా జూలైలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వారు చెప్తున్నారు. కెమెరామెన్ రాజేందర్తో శ్రీనివాస్, వన్డే తెలుగు, హైదరాబాద్. Subscribe to One India and never miss an update.